భారతదేశంలో $250 బిలియన్ టెక్ ఇండస్ట్రీ మంది, ఐటీ ఇండస్ట్రీ అనమాట. టెక్ ఇండస్ట్రీలో మేజర్గా ఐటీ ప్రాధాన్యం. ఐటీ ఇండస్ట్రీ దాదాపు $250 బిలియన్ అనమాట. ఈ ఐటీ ఇండస్ట్రీకి చాలా వరకు కూడా అబ్రాడ్లో జాబ్స్ అనేది ఒక కళ, ఒక డ్రీమ్. దానికోసం మన ఐటీ ఇండస్ట్రీ వర్క్ చేస్తుంది. అండ్ చాలా పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ కూడా మన ఐటీ ఇండస్ట్రీ తెచ్చుకుంటుంది అనమాట. ఉదాహరణకి విప్రో లాంటి సంస్థలు, టీసీఎస్ లాంటి సంస్థలు అవుట్సోర్సింగ్ జాబ్స్ తీసుకొచ్చుకుంటాయి. చాలా వరకు ఇండియా నుంచి వాళ్ళు పని చేస్తూ ఉంటారు. కానీ కొన్నిసార్లు వాళ్ళ రిప్రజెంటేటివ్స్ అమెరికాకి వెళ్ళి అక్కడ పనిచేయాల్సిన పరిస్థితి ఉంటుంది అనమాట. సో వాళ్ళందరికీ H1B వీసా కంపెనీ సంపాదించి పెట్టాల్సిన పరిస్థితి. ఆ టైంలో కంపెనీ $1,00,000 పర్ హెడ్ మీద ఖర్చు పెట్టడం అనేది అంత ఈజీ టాస్క్ కాదనమాట. కాబట్టి ట్రంప్ తెలివిగా ఏంటంటే ఓవర్ యూజ్ కాకుండా H1B వీసా ఈ ప్రాసెస్ ఏదైతే ఉందో దానికి సంబంధించి వీళ్ళని తగ్గించే ప్రయత్నం అనమాట. మనం గమనిస్తే H1B వీసాస్ ప్రపంచవ్యాప్తంగా ఏదైతే అమెరికా ఇస్తుందో దానిలో 71% వీసాస్ ఇండియన్స్కి వస్తున్నాయి. సో ఇది మేజర్గా ఇండియాని అడ్రస్ చేసి టార్గెట్ చేస్తున్నాడని చెప్పాలి. ఎందుకంటే 65,000 ఫారినర్స్కి వచ్చే H1B వీసాస్లో దాదాపు 71% భారతదేశానికి వస్తున్నాయి. అండ్ మనం చూస్తే H1B వీసాస్ వెళ్ళి అంటే 3 సంవత్సరాలు ఉన్న తర్వాత ఎక్స్టెన్షన్ ఇంకో 3 ఇయర్స్ తీసుకోవచ్చు. H1B వీసా మీద 3 ఇయర్స్ వెళ్ళి ఎక్స్టెన్షన్ కూడా తీసుకోవచ్చు అనమాట. అంటే ఇది ఇంకా క్లారిటీ రాలా, ప్రతి ఏటా కట్టాలా, 3 ఇయర్స్కి ఒకసారి కట్టాలనేది క్లారిటీ రాలేదు. కాకపోతే వీసా రెన్యువల్ కూడా కట్టాలని మాత్రం అక్కడ ఆర్డర్లో కనిపిస్తూ ఉందన్నమాట.